హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి మనకి ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డిలో కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు. దాని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, రోడ్డు రవాణా గురించి ఒకసారి ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రవాణా ద్వారా ఇండియాకి అత్యధిక ఇన్కమ్ చేకూరుతుంది అని చెప్పేసి క్వశ్చన్. ఆప్షన్ ఏ బస్సు రవాణా, ఆప్షన్ బి వాటర్ షిప్స్, ఆప్షన్ సి రైల్వేస్, ఆప్షన్ డి ఎయిర్వేస్. అంటే విమానాల ద్వారానా, బస్సుల ద్వారానా, లేకపోతే షిప్స్ ద్వారానా, రైల్వే ద్వారానా మనకి భారతదేశానికి అత్యధిక ఇన్కమ్ వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 2018 సెప్టెంబర్ 25వ తారీఖు జరిగిన ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్లో షిఫ్ట్ 1లో వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైల్వేస్ నుంచి అత్యధిక ఇన్కమ్ వస్తుంది భారత్కి. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోని రైల్వే జోన్ల సంఖ్య అన్నాడు. ఇది ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 6వ తారీఖున సెకండ్ షిఫ్ట్లో వచ్చింది క్వశ్చన్. సో ఎన్ని జోన్లు ఉన్నాయి భారతదేశంలో రైల్వే జోన్లు అంటే 18. మూడో క్వశ్చన్, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే వ్యవస్థ ఎన్నో స్థానంలో ఉన్నది. సో ప్రపంచ దేశాలన్నింటిలో రైల్వే వ్యవస్థలో భారతదేశం అనేది ఏ స్థానంలో ఉందనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th ప్లేస్. రైల్వే వ్యవస్థలో 4వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. ఏషియాలో అయితే ఒకవేళ క్వశ్చన్ రేపొద్దున మీకు ఏషియాలో వస్తే మాత్రం 2nd ప్లేస్ అని పెట్టండి. ప్రపంచం వారిగా అడిగితే 4th ప్లేస్లో ఉంది ఇండియన్ రైల్వేస్. అదే ఏషియాలో అడిగితే 2nd ప్లేస్లో ఉంది. పీర్ పంజాల్ రైల్వే టన్నల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్. ఇది ఆర్ఆర్బి ఏఎల్పిలో వచ్చింది. 2018 ఆగస్టు 9వ తారీఖు షిఫ్ట్ 1లో వచ్చింది. సో పీర్ పంజాల్ రైల్వే టన్నల్ అనేది ఎక్కడ ఉంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఫిఫ్త్ క్వశ్చన్, బ్రాడ్ గేజ్ సైజ్ ఎంత? సో రైల్వే పట్టాలు బ్రాడ్ గేజ్ ఉంటుంది. ఆ బ్రాడ్ గేజ్ యొక్క ఆ 2 పట్టాల మధ్య దూరం ఎంత అని అడిగాడు, సైజ్ ఎంత అని అడిగాడు. సో బ్రాడ్ గేజ్లో 2 పట్టాల మధ్య దూరం ఎంత అంటే 1676 మిల్లీమీటర్స్. ఈ అంకి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 6th క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే లొకేటెడ్? సో ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందనేది క్వశ్చన్. సో ఇది ఆర్ఆర్బి జేఈ 2014లో వచ్చిన క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. భువనేశ్వర్. 7th క్వశ్చన్, ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను. ఇవి అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి దాదాపు నేను మొత్తం ఒక 200 నుంచి 250 పేపర్లు స్టడీ చేశాను. గ్రూప్ డికి, ఆర్ఆర్బికి అన్నిటికి సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను. సో 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ డస్ నాట్ హ్యావ్ ఏ రైల్ కోచ్ ఫ్యాక్టరీ? ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు అన్నాడు. ఉన్నది కాదు, ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు అన్నాడు. సో ఏ కపుర్తల, బి కలకత్తా, సి పెరంబూర్, డి రాయ్బరేలీ. సో ఎక్కడ లేదు అంటే అన్ని ప్లేస్లలో ఉంది, కలకత్తాలో మాత్రం లేదు. కలకత్తాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయంటే కపుర్తలా ఉంది, పెరంబూర్ ఉంది, రాయ్బరేలీలో కూడా ఉంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఆర్ఆర్బి జేఈ 2014 క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే? సో వెస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో కరెక్ట్ ఆన్సర్ జబల్పూర్. నైన్త్ క్వశ్చన్, ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 అక్టోబర్ 1వ తారీఖున షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఈజ్ యాజ్ ప్రపోజడ్ టు రన్ బెట్వీన్? ఇండియా యొక్క మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రైలు ఏ ప్రదేశాల మధ్య తిరగనుంది అని చెప్పేసి క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ మరియు ముంబై. అహ్మదాబాద్ అండ్ ముంబై. 10th క్వశ్చన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 2017 జనవరి 19న వచ్చింది క్వశ్చన్.
నేషనల్ రైల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ఇస్ లొకేటెడ్ ఎట్. భారతదేశం యొక్క జాతీయ రైలు మ్యూజియం అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి డార్జిలింగ్, ఆప్షన్ డి కలకత్తా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 11th క్వశ్చన్. ఇండియన్ రైల్వే హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బయోడీజిల్ లోకోమోటివ్స్ ఇన్ ఇట్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇండియన్ రైల్వేస్ అనేది బయోడీజిల్ లోకోమోటివ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందంట. సో అది ఎక్కడ అని చెప్పేసి ఇచ్చాడు క్వశ్చన్. ఆప్షన్ ఏ సౌత్ రైల్వే, ఆప్షన్ బి సౌత్ వెస్టర్న్ రైల్వే, ఆప్షన్ సి సౌత్ సెంట్రల్ రైల్వే, ఆప్షన్ డి సౌత్ ఈస్టర్న్ రైల్వే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే. బయోడీజిల్ లోకోమోటివ్స్ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ అయినాయి? సౌత్ వెస్టర్న్ రైల్వే. నెక్స్ట్ 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రైల్వే మస్కట్ ఆఫ్ ఇండియా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2017 జనవరి 17వ తారీఖు జరిగిన షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ స్టేజ్ 1లో. సో భారతీయ రైల్వే యొక్క మస్కట్ ఏది అని చెప్పేసి ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోలు ఎలిఫెంట్. బోలు అనే ఏనుగు భారతీయ రైల్వే యొక్క మస్కట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఏ సెమీ లగ్జరీ టూరిస్ట్ ట్రైన్ ఈజ్? సో ఆప్షన్ ఏ రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్, బి డెక్కన్ ఒడిస్సీ, సి డెక్కన్ క్వీన్, డి డెసర్ట్ సర్క్యూట్. సో సెమీ లగ్జరీ ఈ క్రింది వాటిలో ఏది సెమీ లగ్జరీ టూరిస్ట్ ట్రైన్ అని చెప్పేసి అడిగాడు. సో దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెసర్ట్ సర్క్యూట్ అనేది. డెసర్ట్ సర్క్యూట్ అనేది ఇది సెమీ లగ్జరీ టూరిస్ట్ ట్రైన్. 14th క్వశ్చన్. విచ్ ఈస్ ద స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా? 2017 జనవరి 17వ తారీఖు జరిగిన షిఫ్ట్ 3 ఎగ్జామినేషన్లో వచ్చింది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. అతి తక్కువ వేగంతో ప్రయాణించే రైలు ఏది భారతదేశంలో? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెట్టుపాలెం టు ఊటీ వెళ్ళే ట్రైన్. మెట్టుపాలెం టు ఊటీ. దీని పేరేం పేరు అంటే ట్రైన్ పేరు నీలగిరి ప్యాసింజర్. అతి తక్కువ వేగంతో ప్రయాణించే ట్రైన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ ట్రైన్ ఇంజిన్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వర్కింగ్ స్టీమ్ ఇంజిన్? సో ప్రపంచంలోనే ఆవిరితో నడిచే రైలు ఇంజన్ ఏది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఫెయిరీ క్వీన్, ఆప్షన్ బి గోల్డెన్ చారిట్, ఆప్షన్ సి ప్లేస్ ఆన్ వీల్స్, ఆప్షన్ డి మహారాజా ఎక్స్ప్రెస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫెయిరీ క్వీన్. ఓల్డెస్ట్ ఇంజిన్ ఇది, అత్యంత పురాతనమైన ఇంజిన్ ఇది. ఇది స్టీమ్ ఇంజన్తో నడుస్తుంది, అంటే ఆవిరి యంత్రంతో నడుస్తుంది. దీన్ని తెలుగులో ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ తెలుగులో కనుక రాస్తుంటే దీని పేరు పోయినసారి అయితే యక్షిని ఇంజిన్ అని చెప్పి ఇచ్చాడు. దాంట్లో బ్రాకెట్లో ఫెయిరీ క్వీన్ అని కూడా ఇచ్చాడు మనకి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇండియాస్ లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రైన్ రన్ బిట్వీన్ విచ్ స్టేషన్స్ అన్నాడు. సో భారతదేశంలో ఏ రైలు అత్యంత దూరం ప్రయాణిస్తుంది, అది ఏ ప్రదేశాల మధ్య అని అడిగాడు. సో భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏ స్టేషన్స్ మధ్య ప్రయాణిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. సో కన్యాకుమారి నుంచి దిబ్రూగ్. సో కన్యాకుమారి నుంచి దిబ్రూగ్ వరకు ఈ ట్రైన్ అనేది నడుస్తుంది.
సో ఎన్ని కిలోమీటర్లు అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే కనుక 4286 కిలోమీటర్లు. నెక్స్ట్, ఈ ట్రైన్ పేరు కూడా అడగవచ్చు. దీని పేరు వివేక్ ఎక్స్ప్రెస్. వేర్ ఇస్ ద డీజిల్ లోకోమోటివ్ వర్క్ లొకేటెడ్? సో క్వశ్చన్ ఇది 17th క్వశ్చన్. వేర్ ఈస్ ద డీజిల్ లోకోమోటివ్ వర్క్ అనేది లొకేటెడ్ అయి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వారణాసిలో. డీజిల్ లోకోమోటివ్ వర్క్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చాడు రైల్వేకి సంబంధించి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వారణాసి. 18th క్వశ్చన్. విచ్ ఆర్ ద లాంగెస్ట్ రైల్ టన్నల్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పొడవైన రైల్ టన్నల్ అనేది ఏది అని చెప్పేసి ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీర్ పంజాల్. ఇందాకే చెప్పుకున్నాం, ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. 19th క్వశ్చన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 జనవరి 18వ తారీఖు వచ్చింది. ఇండియన్ రైల్ నెట్వర్క్ కనెక్ట్స్ ఆల్మోస్ట్ హౌ మెనీ స్టేషన్స్? ఇండియన్ రైల్ నెట్వర్క్ అనేది ఎన్ని రైల్వే స్టేషన్ల మధ్య విస్తరించి ఉంది అంటే ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్. ఆల్మోస్ట్ అన్నాడు, మ్యాక్సిమం అంటే అప్రాక్సిమేట్గా కరెక్ట్గా అయితే అడగలేదు. ఆప్షన్ ఏ 12,000, ఆప్షన్ బి 14,000, ఆప్షన్ సి 8,000, ఆప్షన్ డి 10,000. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8,000 స్టేషన్స్. భారతీయ రైల్వే నెట్వర్క్ అనేది 8,000 రైల్వే స్టేషన్స్ మధ్య విస్తరించి ఉంది. Which of the following trains run on the longest rail route in India? ఇందాకే చెప్పుకున్నాం, ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు 4,286 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇదే భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 20th క్వశ్చన్ వివేక్ ఎక్స్ప్రెస్. ట్వంటీ 21వ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ రైల్వే బోర్డ్ యాక్ట్ పాస్డ్? భారతీయ రైల్వే బోర్డు చట్టం అనేది ఏ సంవత్సరంలో పాస్ అయింది అని చెప్పేసి ఇస్తున్నాడు క్వశ్చన్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1905. భారతీయ రైల్వే బోర్డు చట్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? 1905 సంవత్సరంలో ఏర్పడింది. ఇవి మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో వాటర్ ట్రాన్స్పోర్ట్ గురించి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. దాంట్లో ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎటువంటి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో అడిగారు, ఏ విధంగా అడిగాడో చూడవచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ కొరకు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి మీకు స్టాండర్డ్ అండ్ ఎఫెక్టివ్ మెటీరియల్ అనేది అందజేయడం జరుగుతుంది. మీకు ఈ డిస్ప్లే పైన చూపించిన మెటీరియల్ మొత్తం మీకు ఒకే ఒక ప్యాక్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. ఇక్కడ చూపించిన మెటీరియల్ మొత్తం బోత్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్బి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని కొన్ని మోడల్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీకు రెడీ చేయడం జరిగింది. ఇది 200 పేజీలు ఉంటుంది, విత్ సొల్యూషన్తో సహా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పాయింట్ రీజనింగ్ కూడా సేమ్. రీజనింగ్ కూడా అంతే, గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్బి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లోని కొన్ని మోడల్స్ తీసుకొని మీకు రీజనింగ్ బుక్ అనేది రెడీ చేయడం జరుగుతుంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో విత్ సొల్యూషన్. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్క సెట్లో 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 140కి పైగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ వచ్చేసి 30 ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు మీరు యాప్లో రాసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింకు, యాప్ యాక్టివేషన్ కోడ్, మిగతా ప్రాసెస్ అంతా, యాప్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇది మొత్తం వీడియోస్ అన్ని మేము మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ రూపంలో ఉంటాయి. ఆన్లైన్లో రాయడం ఇష్టపడని వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా సిక్స్త్ పాయింట్ వచ్చేసి 4,000+ ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ బిట్స్. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ సైన్స్, మొత్తం అన్నిటికీ సంబంధించి 4,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే బిట్స్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అవేర్నెస్, వీటన్నిటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేది ఈ 4,000+ ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సెవెంత్ పాయింట్ వచ్చేసి
స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని స్టాండర్డ్ జీకే పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ₹500 ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్‌ప్లే పైన చూపిస్తున్న ఫోన్‌పే లేదా గూగుల్ పే ఈ 2 ఆప్షన్‌లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ నెంబర్‌కి అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. ₹500 అనేది సేమ్ నెంబర్ 2 కూడా. సో పంపించిన తర్వాత ఆ అమౌంట్ పంపించిన స్క్రీన్‌షాట్‌ని సేమ్ నెంబర్ వాట్సాప్‌కి పంపించాలి. పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు టోటల్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్‌కి వచ్చేస్తుంది. దాంట్లో మీకొచ్చిన వాట్సాప్‌కి వచ్చిన మెసేజెస్‌లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్‌తో ఎంటర్ చేస్తే మీకు ఆ టోటల్ మెటీరియల్ అనేది మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఒక యాప్ లింక్ ఉంటుంది. యాప్‌కి యాక్టివేషన్ కోడ్ ఉంటుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ కోడ్ ఎంటర్ చేసి మీరు యాప్‌లో ఆన్‌లైన్ టెస్ట్‌లు కూడా రాసుకోవచ్చు. ఇంకా యాప్‌లో కొంత సమాచారం కొన్ని పీడిఎఫ్‌లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.